హనుమకొండ జిల్లాలోని వేలేరు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని ధ్వజమెత్తారు. అవినీతి సొమ్మును పంచుకోవడంలో విభేదాలు రావడం వల్లే కవిత పార్టీ నుండి బయటకొచ్చిందని విమర్శించారు. అధికారంలో ఉన్న పెద్ద మనుషులు 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో వెలుగబెట్టిన పెద్ద మనుషులు ఏ రకంగా తెలంగాణను దోచుకున్నారో మనందరికీ కూడా తెలుసు. దోపిడీ చేసిన సొమ్ము పంపకాల విషయంలో కవితకు, కేటీఆర్ కు, హరీష్ రావుకు పంచాయతీ వచ్చి కవిత కల్వకుంట్ల కుటుంబం నుంచి, తండ్రి నుంచి దూరం అయింది. నేను బిడ్డనైనంత మాత్రాన అవినీతి సొమ్ములో నాకు రావాల్సిన వాట నాకు రావాల్సిందే అని చెప్పి ఆమె పట్టుబడితే నీకు ఇయ్యమంటే ఆమె బయటకు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. ఆమె మొన్న ఒక మాట చెప్పింది, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి ద్వారా 1400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ తన బ్యాంకులలో డిపాజిట్ చేసుకున్నది. ఆ సొమ్మును ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్తున్నది. అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు 100 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఆయన అవినీతిని బయటపెట్టాలి. ఆయన వలననే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని కవిత చెప్తున్నది. కడియం శ్రీహరి చెప్పడం లేదు. మీ కుటుంబ సభ్యురాలే మీ మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పకుండా మా మీద విరుచుకబడుతున్నారు. అది వాళ్ళ అహంకారము అని చెప్పి, అది వాళ్ళ దుర్బుద్ధి అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాలు